దేవుని స్తుతించుడి. దేవుని కృపను బట్టి అలా ఒక నెలలో ఈ బ్లడ్ క్యాన్సర్ సందర్భంగా అధికమైన శరీరానికి సంబంధించిన రుగ్మతలను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ చిన్న తలాంతును వాడుకోవడానికి నాకు దేవుడు ఇచ్చిన ఈ స్థలాన్ని బట్టి, అలాగే ఈ ఆలయాన్ని చూస్తున్న అయ్యగారికి, రాండమ్మ గారికి అంతకుముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని ఇచ్చిన షడ్రికయ్య గారికి మన వందనాలు తెలియజేసుకుంటూ, కూడి వచ్చిన మీ అందరికీ యేసువారి పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సో మన బ్లడ్ క్యాంపు సందర్భంగా ఒక క్రమం ఉంది కనుక ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని మనం రెండో సెక్షన్లోకి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఉందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనం ఏం చేస్తామంటే క్రైస్తవ జీవితాన్ని నడుస్తూ ఉంటాం, కానీ అన్నీ సాఫీగా వెళ్ళిపోతున్నంతసేపు దేవుని పెద్దగా పట్టించుకోం. అన్నీ నడుస్తున్నంతసేపు దేవుణ్ణి పెద్దగా, అంటే మనకు ఒక అవసరం వచ్చిందనుకోండి విపరీతంగా ప్రార్థన చేస్తాం. సో అవసరం తీరిపోయిన తర్వాత ప్రార్థన పరిస్థితి కొంచెం వెనక్కి వచ్చేస్తుంది కదా, వెనక్కి వచ్చేస్తుంది. సో ఆ వెనక్కి రావడం వల్ల జరిగే నష్టం ఏంటి? ఎప్పుడైతే నీకు వాక్యం లేదో, ఎప్పుడైతే నీకు ప్రార్థన లేదో, అపవాది దగ్గర ఏమున్నాయి? వాడి దగ్గర మనల్ని పట్టుకోవడానికి ఆయుధాలు ఏమున్నాయి? నెట్, వల ఉంది, దానికి దొరకకపోతే గేలం ఉంది. గేలం అంటే తెలుసు కదా మీకు, చేపలు పట్టేది. దాన్ని ఎర్ర అంటారు. ఎర్ర అంటే ఆశ చూపటం అన్నమాట. సో చాలా ఉన్నాయి వాడి దగ్గర. ఎందుకు దేవుళ్ళలోంచి బయటకు వచ్చేస్తామంటే, మనకు అన్ని కలిగించాడు అనుకోండి, బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చినంటే ఎవడుంటాడు మనతో రెడీగాని? అపవాది రెడీగా ఉంటాడు అనమాట. వాడికి దొరికిపోతాం. అంటే చాలా ఉన్నాయి దగ్గర. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఏ బలహీనత వాడికి తెలుసు. ఇంకోటి ముఖ్యంగా తెలియజేసిందంటే, చాలాసార్లు మనం అపవాది మీద భారాలు వేసేస్తుంటాం. లేని